గారు భవిష్యత్తులో కూడా ఈ యొక్క పదవికి మరింత వన్నె తెచ్చే విధంగా అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏ స్థాయికి వచ్చినా ఆ పదవులకు తప్పకుండా వన్నె తెస్తారనే విధంగానే ఇంకా మన పనితనాన్ని మెరుగుపరుచుకొని మనం వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్కి కానీ వర్గాలకు కానీ ఆదర్శంగా ఉంటూ గల్లెగరేసి మేము కూడా ఏ పదవైనా సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం అనే విధంగా నిరూపించుకోవాలన్నటువంటి బాధ్యత మరింత పెరిగింది ఈరోజు. సో తప్పకుండా వారికి గత 3-4 సంవత్సరాలుగా గాంధీ భవన్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తే వాటన్నింటినీ కూడా మరి సావధానంగా ఎదుర్కొని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేసి ఈరోజు హైకమాండ్ దగ్గర కానీ ఇక్కడ కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల మధ్య కానీ ఆ మంచి పేరు సంపాదించుకున్నాడు కాబట్టి ఈరోజు వారికి ఈ యొక్క పిసిసి అధ్యక్షుడు పదవి రావడం జరిగింది. కాబట్టి మేము ఎప్పుడు కూడా తోడుగా ఉంటాం, అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో సపోర్టుగా ఉంటాం. అందరము ఈ రాష్ట్ర అభివృద్ధిలో మరి అగ్రభాగాన తీసుకెళ్తూ మన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం తప్పకుండా మరి అందరం పాటుపడదామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.